ఈ గ్లాస్తో ఒక గ్లాసు అటుకులు ఒక గంట సేపు కడిగి నానబెట్టుకుందాం. ఇది రవ్వ, ఇడ్లీ రవ్వ అండి. ఈ ఇడ్లీ రవ్వ కూడా అంతే, ఒక గ్లాస్ అటుకులకి 2 గ్లాసుల ఇడ్లీ రవ్వ నానబెట్టుకుందాం ఒక గంట. మినపప్పుకు బదులు ఈ పచ్చి కొబ్బరి పైన నల్లడిది చెక్కు తీసి మిక్సీ పడదాం అందులో కలుపుకోవడానికి. ఈ పైనదంతా నల్లడిది తీసేసా. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. పచ్చి కొబ్బరి అటుకులు కూడా పట్టుకుందాం. 1/2 గ్లాస్ పెరుగు ఇందులో వేసుకొని మిక్సీ పెడదాం. ఇలా పచ్చి కొబ్బరి అటుకులు మెత్తగా మిక్సీ పట్టా ఒక గిన్నెలో వేసుకుందాం. ఈ ఇడ్లీ రవ్వలో నీళ్ళన్నీ వంపేసి ఇలా అన్ని నీళ్లు పిండుకొని ఇలా కలుపుకుందాం. ఇందులో ఏమీ వేయద్దండి, ఒక ఉప్పు వేసుకొని కలిపెట్టుకొని ఇడ్లీ ప్లేట్లో పెట్టుకోవాలంతే. ఇడ్లీలు రెడీ అయిపోయినాయండి. ప్లేట్లో నుంచి తీసే ముందు చల్లారినాక ఇడ్లీలు తీయండి, బాగా వస్తాయి చక్కగా.